హృదయరాగం డిసెంబరు 1. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరవను. దేవుడు తన బిడ్డలైన మనల్ని మరవని దేవుడు. ఆయన ప్రేమ అలాంటిది. ఈనాడు మానవుని స్వభావము ఏమిటంటే దేవుని తిరస్కరించడము, ఆయన మన మీద చూపే దయా ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉంటూ ఉన్నాము. యేసు ప్రభువారు ఈ లోకములో తిరస్కరించిన వారి కొరకే లోకానికి వచ్చాడు. వారి కొరకే ఆయన ప్రాణాలు పెట్టాడు. మన కొరకు శిలువలో రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయన మనల్ని ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాడు. మనకు ఏదన్నా ఒక శోధన వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా? ఉంటే దేవుడు నన్నెందుకు కాపాడతలేడు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా నిజంగానే అన్న సందేహముతో ఉంటాము. ఒక మనిషికి మనము సహాయం చేసినప్పుడు ఆ సమయంలో ఎంతో గొప్పగా మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఆ సమయం దాటిపోగానే ఎదుటి మనిషి చేసిన సహాయము మర్చిపోతారు. అలాంటి మనస్తత్వము మానవునిది. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయన బిడ్డలైన మనము ఆయనను ఎంత నిర్లక్ష్యము చేసినా మన వెన్నంటే ఉండే దేవుడు. తన తల్లి తన పిల్లలనైనా మరచుదురు గాని నేను మాత్రం మిమ్మల్ని మరవను అంటున్నాడు. మన దేవునికి మన మీద అంతటి ప్రేమ చూపించే దేవుడు. అలాంటి తండ్రికి మనం ఎలాంటి ప్రేమను చూపించాలి? స్వచ్ఛమైన హృదయముతో ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి మన తండ్రికి మనము ప్రేమతో ప్రార్థించే వారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి. స్వచ్ఛమైన ప్రేమతో నేను ప్రార్థించేవారిగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.